హెరిటేజ్ మీదన ఎక్కడో కేరళలో పెనాల్టీ వేసినటువంటి అంశాన్ని ఆంధ్రలో ₹1,00,000 పెనాల్టీ అంటే లోకల్ సిటీ ఎడిషన్స్లో కూడా రాదు. అట్లాంటి దాన్ని సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ బండారం మరోసారి బయటపడింది. ఆ కంపెనీ తయారు చేస్తున్న ఉత్పత్తులు నాణ్యత డొల్లైనని అధికారంగా ఇంకోసారి స్పష్టమైంది. టోటల్ కర్డ్ అంటూ హెరిటేజ్ సంస్థ విక్రయిస్తున్న పెరుగు నాసిరకమని, అందులో ఉండాల్సిన ఫ్యాట్ కనీస స్థాయిలో కూడా లేదని భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. కనీస ఫ్యాట్ కూడా లేని హెరిటేజ్ పెరుగు నాసిరకమైందని నిర్ధారిస్తూ సబ్ స్టాండర్డ్ అనే ముద్రేసింది. ఇలాంటి ఉత్పత్తులు విక్రయిస్తున్నందుకు ₹1,00,000 జరిమానా చెల్లించాలని హర్యానాలోనంట, కేరళ కాదు, హర్యానాలోని FSL ఏ డిప్యూటీ కమిషనర్ అడ్వకేటింగ్ అథారిటీ ఆదేశించడం విధిలేక హెరిటేజ్ సంస్థ జరిమానా చెల్లించింది. విషయాన్ని సెబీ నిబంధనల ప్రకారం స్టాక్ మార్కెట్ తెలియజేయాలి కానీ గత నెలలో హెరిటేజ్ సంస్థ స్వయంగా తెలియజేసింది. FSCI మా పెరుగు శాంపిళ్లను పరిశీలించింది. కాబట్టి నిబంధనల ప్రకారం వాటిలో ఉండాల్సిన కనీస పాల ఫ్యాట్ కూడా లేదని ఆ సంస్థ తేల్చింది. ఈ మేరకు మా కంపెనీకి జడ్జర్లోని FSCI నుంచి నోటీస్ వచ్చింది. మాకు ₹1,00,000 జరిమానా విధించి మేము దాన్ని చెల్లించామంటే హెరిటేజ్ ఫుడ్ సంస్థ స్టాక్ మార్కెట్కి తెలియజేసిందంట. దాన్ని వీళ్ళు జాగ్రత్తగా పట్టుకుని వేశారు. మంచిదే. ఇప్పుడు నెయ్యిలో నెయ్యి లేదని, ఇప్పుడు పెరుగులో పెరుగు లేదు. ఇవే సబ్ స్టాండర్డ్స్ అనాలా, లేకపోతే కనుక ఇది కూడా దీన్ని చేశారనాలా, ఆర్గనైజ్డ్గా చేశారనాలా అంటే ఎవరికి కావాల్సింది వాళ్ళది.